పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. పునీత మత్తయి గారు రాసిన సువార్త 6వ అధ్యాయం 7వ వచనం నుండి 15వ వచనం వరకు. అన్యుల వలె అనేక వ్యర్థ పదములతో మీరు ప్రార్థింపవలదు. అట్లా చేసిన గాని దేవుడు తమ మొర ఆలకింపడని వారు భావింతురు. కాబట్టి వారి వలె మీరు మెలగరాదు. మీకేమి కావలయనో మీరడగక మునిపే మీ తండ్రి ఎరిగి ఉన్నాడు. మీరిట్లు ప్రార్థింపుడు: పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పవిత్రపరపబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నేటికి కావలసిన మా అనుదిన ఆహారమును మాకు దయచేయుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము క్షమించినట్లు మా అప్పులను క్షమింపుము. మమ్ము శోధనలో చిక్కుకొననీయక దుష్టుని నుండి రక్షింపుము. పరులు చేసిన దోషములను మీరు క్షమించిన ఎడల పరలోకమందలి మీ తండ్రి మీ దోషములను క్షమించును. పరులు చేసిన తప్పులను మీరు క్షమింపని ఎడల మీ తండ్రి మీ తప్పులను క్షమింపడు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తు నాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు వాక్యం మనము గాస్పల్ రీడింగ్ కనుక చూసినట్లయితే నిన్నటి ప్రార్థనా విధానము అన్న అంశాన్ని కొనసాగిస్తూ మత్తయి గారు రాస్తున్నారు. ఇందులో ఆయన చెప్తున్నారు, అన్యుల వలె అనేక వ్యర్థ పదాలతో మనము ప్రార్థించకూడదు అని. అంటే అన్యుల వలె తెలియని వారికి ఏమేమి కావాలో అనేసి ఏదేదో అడుగుతూ ఉంటారు. కానీ ఇక్కడ క్రీస్తు భగవానుడు మనకు తెలియజేసేది ఏమంటే, మీకేం కావాలో నాకు ముందే తెలుసు అని చెప్తున్నారు. మనకి ఎప్పుడు ఏది అవసరమో ఆ యొక్క దేవాది దేవునికి అది ముందుగానే తెలుసు. అవును కదండి. మనము పుట్టగానే మనకు ఆకలి అవుతుందని మన తల్లి యొక్క స్తన్యాలను పాలను ఉంచి ముందుగా మనల్ని సృష్టించి ఉన్నాడు. మనం పుట్టిన తర్వాత మనకు పాలు అందలేదు. మనం పుట్టకముందే మనం గర్భంలో ఉన్నప్పుడే పాలనిచ్చారు. అదేవిధంగా ఆది కాండంలో చూసినట్లయితే ముందుగా సృష్టి అంతా కూడా సృష్టించబడిన తర్వాతనే మనిషిని సృజించున్నాడు. కనుక ఈ యొక్క జీవిత కాలంలో మనకి ఏది అవసరమో ఆ యొక్క దేవుడికి తెలుసు అన్న విషయాన్ని మనం గ్రహించలేక అనేక వ్యర్థ పదాలు ఏవేవో వాడుతూ ప్రార్థన చేస్తూ ఉంటాం. కాబట్టి అవన్నీ కాదు, నేను మీకు ప్రార్థన నేర్పిస్తాను అని ఈ యొక్క పరలోక ప్రార్థనని స్వయంగా క్రీస్తు భగవానుడే మనకు నేర్పిస్తూ ఉన్నారు. మరి మనం ఎంతమంది భక్తియుతంగా ఈ యొక్క ప్రార్థన చేస్తూ ఉన్నాం, ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మరి ముఖ్యంగా ఇందులోని అంశాలు మనం గమనించినట్లయితే మొట్టమొదటగా పరలోకమందున్న మా తండ్రి అని ఆ యొక్క తండ్రి దేవుని మనము స్తుతిస్తున్నాం, ఘనపరుస్తూ ఉన్నాం. తరువాత ఆ యొక్క వాక్యం వచనము కొనసాగితే ఆయన నామము పవిత్రపరచబడాలని చెబుతూ ఉన్నాం. అదేవిధంగా ఆయన రాజ్యం రావాలని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అదేవిధంగా పరలోకమందు ఏదైతే నెరవేరుతూ ఉందో అదంతా కూడా భూలోకం మీద కూడా నెరవేరాలని ప్రార్థన చేస్తున్నాం. ఇక నేటికి కావలసిన ఆహారం అంటే మనం జీవించడానికి కాదు, కానీ నిత్య జీవం పొందటానికి కావలసిన ఆ యొక్క క్రీస్తు శరీర రక్తాలు కూడా మనం పొందుకోవాలని ఆ దేవుణ్ణి అర్థిస్తూ ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా ముందుగా మనము ఎవరినైతే క్షమిస్తామో అప్పుడే ఆ యొక్క దేవుడు మన తప్పులు క్షమిస్తాడు అన్న అంశాన్ని లేవదీస్తూ ఇక్కడ ముందుగా మనల్ని మనం ముందు పెడుతూ ఉన్నాం. మేము మా పట్ల ఎవరైతే తప్పులు చేస్తే క్షమిస్తామో అట్లే మా తప్పులు క్షమించండి అని ఇక్కడ ప్రార్థన కొనసాగుతూ ఉంది. అలాగే మమ్మ శోధనలో చిక్కుకొననీయక దుష్టుని నుండి రక్షింపుము అంటున్నాం. అంటే మనకు అనేక శోధనలు కలుగుతూ ఉన్నాయి. శోధనలు జయించాలి అంటే మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో, ఎప్పుడైతే మనం దేవునికి దగ్గరగా ఉంటామో అప్పుడు ఎలాంటి శోధన అయినా కూడా మనం జయించగలము, దుష్టుల నుంచి రక్షణను పొందగలము అని ఇక్కడ మనం గమనించవచ్చు. అలాగే
పరులు చేసిన దోషములను మీరు క్షమించినట్లా పరలోకమంతలి మీ తండ్రి మీ దోషములను క్షమించును అని మరొకసారి యేసు ప్రభువు చెప్తూ ఉన్నారు. అవును ప్రియ స్నేహితులారా, ఈ యొక్క జీవిత కాలంలో మనము అనేక మంది మన పట్ల తప్పుగా బిహేవ్ చేసినప్పుడు, లేదా మనకు నచ్చని విధంగా ప్రవర్తించినప్పుడు మనం వాళ్ళని క్షమించడంలో విఫలమవుతూ ఉంటున్నాం. కానీ ఇక్కడ క్రీస్తు భగవానుడు మనకు తెలియజేస్తున్నాడు, మనం ఒకవేళ వారిని క్షమించలేదు అంటే మనం చేసే పొరపాట్లు ఆ యొక్క దేవుడు మన యొక్క తండ్రి కూడా క్షమించడు అంటున్నాం. కాబట్టి మనం ఇది జ్ఞప్తి ఉంచుకొని ఎవరైతే మన పట్ల తప్పులు చేస్తారో, ఏదైతే మనకు ఇబ్బందికరంగా అనిపిస్తూ ఉందో వాటిని మనం క్షమించి వారిని క్షమించాలి, వారిని ప్రేమించాలి. ఎప్పుడైతే మనం అలా చేస్తామో అప్పుడు మన తండ్రి అయిన దేవుడు కూడా మనల్ని క్షమించి మనల్ని ప్రేమిస్తాడు. ఎప్పుడైతే ఇతరులు చేసిన తప్పులు మనము క్షమించలేదో దేవుడు కూడా మన తప్పులని క్షమించడు. కాబట్టి ఇది మనసులో ఉంచుకొని ప్రార్థన చేద్దాం. ఎందుకంటే ఈ యొక్క క్రైస్తవ జీవితం ఏదైతే ఉంటుందో మనం జీవిస్తూ ఉన్నాం, ఇది కేవలం రెండు మూల స్తంభాల మీద ఆధారపడి ఉందని నా యొక్క విశ్వాసం. అది ఒకటి క్షమ, మరొకటి ప్రేమ. దేవుడు ప్రేమతో ఈ లోకాన్ని సృష్టించాడు. అలాగే క్రీస్తు భగవానుడు తన యొక్క గొప్ప ప్రేమ ఆదర్శంతో మనం పాపులైనప్పటికీ, ఘోర పాపాలు చేసినప్పటికీ తన యొక్క గొప్ప ఆదరణ కనికరం ద్వారా మనల్ని క్షమించి మరలా మనల్ని ప్రేమిస్తున్నాడు. కాబట్టి మనమందరం కూడా మన పట్ల ఎవరైతే తప్పిదాలు చేస్తున్నారో వారందరినీ కూడా మనస్ఫూర్తిగా క్షమిద్దాం. దేవుని యందు కూడా మనల్ని క్షమ పొందుదాం. ఆయన ప్రేమను మరింతగా ఆస్వాదిద్దాం. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రేమగల మా దేవా, మీరు మాకు ఇచ్చిన యొక్క చిన్న సందేశాన్ని బట్టి మీకు స్తోత్రం ప్రభా. మీరు మాకు చెప్పిన రీతిలో ప్రభా మమ్మల్ని మేము తెలుసుకొని మా పరుల పట్ల మేము ప్రేమ కలిగి వారిని క్షమించి మీ యొక్క మంచి బిడ్డలుగా మేము జీవించేందుకు కావలసిన కృపను దయచేయమని మా ప్రభువును నాదుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.